5 years. ఈ రోజు మనం ఉన్నది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ న్యూఢిల్లీలో. ఇక్కడ రామ్ చర్ల గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినారు. అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఏదైతే టెంపుల్ డెమోలిషన్ జరిగిందో ఆ టెంపుల్ డెమోలిషన్ జరిగి మధ్యరాత్రి 3 గంటల కంటే ఎర్లీ మార్నింగ్ 3:30కి జరిగింది. సో అక్కడ ఆ విషయమై దాని గురించి అని చెప్పి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఆయన ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈ విషయమై రామ్ చర్ల గారిని అడిగి తెలుసుకున్నాం. హలో అండి రామ్ చర్ల గారు. యాక్చువల్లీ ఎందుకు వచ్చారండి ఇక్కడ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి? అంటే ఏదైతే 24th రోజు పెద్దమ్మ తల్లి గుడిలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే దాంట్లో రెవెన్యూ కానీ పోలీస్ కానీ అత్యుత్సాహం ప్రదర్శించి ఆ టెంపుల్ ని డిమాలిష్ చేయడమే కాకుండా విగ్రహాన్ని కూడా తీసుకెళ్లి ఎక్కడ పెట్టారో తెలియని పరిస్థితి. అయితే ద రీజన్ వై వీ హ్యావ్ కమ్ ఆల్ ద వే టు NHRC ఈజ్ బికాస్ ఇప్పుడు స్టేట్ లో ఒక రెవెన్యూ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఇంతమంది మార్పాలంతో వచ్చి ఒక 40 సంవత్సరాల ప్రసిద్ధిగాంచిన ఒక టెంపుల్ ఎంతో లక్షల మంది నమ్మకానికి ఒక మారుపేరైన పెద్దమ్మ తల్లిని టచ్ చేయడానికి చేయగలిగారు అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ కూడా. సో దెర్ ఇస్ నో పాయింట్ ఎట్ ఎ స్టేట్ లెవెల్. ఈ ఇష్యూని స్టేట్ లెవెల్లో చాలా మంది ఫైట్ చేస్తున్నారు. ఆ బేస్ లో అది జరుగుతూనే ఉంది. మేమేంటంటే ఎస్పెషల్లీ దీన్ని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి అది కాదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఏదైతే చెప్తున్నారో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి వీళ్ళ హెల్ప్ లేకుండా ఇది సాధ్యమవుతుందా? అంటే టెక్నికల్ గా చూస్తే ఒక రెవెన్యూ మొత్తం మంది మార్బలం అక్కడ ఉంది. ఒక పోలీసు ఒక పెద్ద ఫోర్స్ దింపి వీళ్ళు ఇంత చేయగలిగారంటే ఆబ్వియస్ గా నథింగ్ బట్ దిస్ డిపార్ట్మెంట్స్ ఆల్ పుట్ టుగెదర్ ఈజ్ గవర్నమెంట్. ఓకే, సో ఏదైతే ఈ భక్తులు బయటకు వచ్చి డిమాండ్ మినిమం ఎందుకు గుడిని డిమాలిష్ చేయడం ఒకటి, ఓకే, హైడ్రా పరిధిలో వచ్చిందా లేకపోతే కబ్జా గురైందా ఇవన్నీ సెకండరీ. ఓకే, ద ఫండమెంటల్ ఈజ్ దర్ ఈస్ ఎ హ్యూమన్ రైట్స్ వయలేషన్ బికాజ్ ఎంతో లక్షల మంది నమ్మకానికి సంబంధించిన విషయం. రెండోది ఏంటంటే గుడిలోంచి విగ్రహాన్ని తరలించడానికి ఏ ప్రొసీజర్ పాటించకుండా డైరెక్ట్ గా 1 సైడెడ్ గా వాళ్ళు అనుకున్న వాళ్ళు